నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్వాసుల రామశాస్త్రి, అలాగే సాధికార సమితి అనకాపల్లి జిల్లా కన్వీనర్ని మాట్లాడుతున్నాను. అయ్యా, ఈరోజు శాసన మండలిలో జరిగిన నికృష్టమైన చర్య నిజంగా హిందూ సమాజం తల వంచుకోవాలి. ఎందుకు హిందూ సమాజం తల వంచుకోవాలంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీలు మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండలు వెంకన్న స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తాం. మనం కలియుగ దైవంగా భావించి సంవత్సరంలో సుమారు 2-3 సార్లైనా మనం ఆ స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండలేము. అటువంటి స్వామివారి చిత్రపటాన్ని పట్టుకుని షూలు చెప్పులు వేసుకుని లాబింగ్లోకి వెళ్ళి, అసలు మనం స్వామివారి చిత్రపటం పట్టుకోవడానికే చెప్పులు తీసేసి మనం వెంకన్న స్వామి కొండ దగ్గర నడుస్తూ ఉంటాం. ఒక దేవుడి ఫోటో కనిపించిందంటే చెప్పులు తీసేసి నమస్కారం చేస్తాం. ఒక దేవుడు కనిపించాడంటే కనీసం ఆర్ట్ వేసిన బొమ్మ కనిపించిందంటే పెయింట్తో మనం ఏ చెప్పులు లేకుండా మనం నమస్కారం చేసుకుంటాం. అటువంటి కలియుగమైన వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని శాసనమండలి లాబింగ్లోకి వెళ్ళి చెప్పులు షూతో వెళ్లారంటే నిజంగా ఆ పార్టీకి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఆ వైఎస్ఆర్సీపీకి కించిత్ జ్ఞానం లేదండి. వాళ్ళకి దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే విలువలు లేవు, ప్రసాదం అంటే భక్తి లేదు, అలాగే హిందూ సమాజం అంటే విలువలు లేవు. హిందూ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టారు. వాళ్ళున్న 5 సంవత్సరాల్లో హిందూ దేవుళ్ళు దేవాలయాలు తీసేశారే, రామతీర్థాల్లో ఉండేటువంటి రాముడి తల నరికేశారే, ఎన్నో దేవాలయాలు అపవిత్రం చేశారే, ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఆ ప్రసాదంలో నెయ్యి కాదది లేనిపోని కెమికల్స్ అన్ని కలిపి ప్రసాదాన్ని తయారు చేసి ఎంతో మంది కొన్ని లక్షల లాడులు ఈ 5 సంవత్సరాల్లో పంపిణీ చేశారు. అలాగే ఏదైతే హిందూ సమాజం ఉందో హిందూ సమాజం తలదించుకునేటట్టుగా ఈరోజు ప్రవర్తించారు. నిజంగా వాళ్ళ పార్టీ నాయకుడికి కానీ వాళ్ళకి కానీ విలువలు లేవు. విలువలు లేని సమాజంలో వాళ్ళు ఉన్నారు. నిజంగా భగవంతుడే ఉంటే వాళ్ళకి తగు శిక్ష విధించాలని నేను కోరుతున్నాను. ఎందుకు కోరుతున్నానంటే, ఈరోజు మనం కలియుగంలో ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించాలంటే మనకి ఎంతో అత్యున్నతమైన మహోన్నతమైన ఆ స్వామివారి దర్శనం లభించాలంటే ఎన్నో జన్మల పుణ్యం అయి ఉండాలి. ఆ పుణ్యంతో పాటు స్వామివారి చిత్రపటం ముట్టుకోవాలంటే మనం భక్తి శ్రద్ధలతో ముట్టుకుంటాం. ఉదయం లేచిన బట్టలతో కానీ, లేకపోతే పడుకుని లేచిన బట్టలతో కానీ, లేకపోతే కాళ్ళకి చెప్పులు వేసుకుని కానీ, లేకపోతే కాళ్ళకి షూ వేసుకుని కానీ మనం ఆ పటాన్ని ముట్టుకోం, దేవుడి పటాన్ని. అలాంటిది లాబింగ్లోకి దేవుడి పటాన్ని కాళ్ళకు చెప్పులు వేసుకొని, కాళ్ళకు షూస్ వేసుకొని, కళ్ళకు నెత్తికెక్కినట్టుగా ప్రవర్తించారు అంటే నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం. ఇటువంటి హిందూ సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించినటువంటి వైఎస్ఆర్సీపీని ప్రజలు ఇంకా భూమిలోకి పాతేస్తారు. ఎందుకు పాతేస్తారు అంటే, మీకు సమయం ఉందయ్యా, మీ సమయం కోసం ఇంకా ప్రజలు చూస్తున్నారు. 11 సీట్లే మీకు ఇచ్చారు. 11 పోయి 1 సీటు వరకే వస్తుంది. అది ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే ప్రజల భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు, ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు, హిందూ సమాజం మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇన్ని చేస్తూ ఇంతటి దుర్గతి పట్టించారు మీరు. అటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ హిందూ సమాజాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీరు. హిందూ సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. ఈ ప్రవర్తన చాలా దురదృష్టకరమైన వార్త ఇది. దీన్ని మేము తీవ్రంగా అర్చక పురోహిత సంఘం నుంచి ఖండిస్తున్నాం. ఇటువంటి తప్పులు జరగకుండా ప్రభుత్వాలన్నీ చూడాలి. ఇటువంటి వాళ్ళని సమాజం నుంచి వెలివేయాలి. అసలు సమాజంలో లేకుండా ఇలాంటి పార్టీని, ఇలాంటి మనుషుల్ని సమాజం నుంచి వెలివేస్తే గాని వీళ్ళకి బుద్ధి రాదు. గనక ప్రభుత్వాలు, ప్రభుత్వ నాయకులు గమనించి వీళ్ళని సమాజం నుంచి వెలివేయండి. వీళ్ళు చీడపురుగులు అనడానికి వీలు లేదండి. వీళ్ళు చీడపురుగులు, సమాజానికి చీడపురుగులు. ఇటువంటి చీడపురుగుల్ని నిజంగా వీళ్ళు దుబాయ్లోనే ఎక్కడ ఉంటే ఉరి తీసేసేవారు. అలాంటిది వీళ్ళని మనం ఇంకా మనం ఉండేటువంటి
హిందువులు గాని లేకపోతే మన సమాజం గాని వీళ్ళ ఇంకా మన్నిస్తున్నాం అంటే మనం హిందూ సమాజం మంచిది కాబట్టి వాళ్ళు మనలో తిరగలుగుతున్నారు కనుక ఇటువంటి వాళ్ళు మనం నిజంగా బహిష్కరించాలి. అయ్యా, ఇది నేను తీవ్రంగా మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాను. జై బ్రాహ్మణ, జై జయ బ్రాహ్మణ. హిందూ సమాజం వర్ధిల్లాలి, హిందూ సమాజం వర్ధిల్లాలి, హిందూ సమాజం వర్ధిల్లాలి.